ఒక్కసారి నేను చూపించిన విధంగా టమాటా చారుని ఇలా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, ఇష్టంగా కూడా తింటారు. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టమాటాలన్నీ ముందుగా ఉడికించుకొని చల్లారాక చేయితోనే ఇలా బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న రసాన్ని అంతా ఇంకో బౌల్లోకి ఇలా చేయితోని వడపట్టేసుకోండి. లేదు అంటే స్టెయినర్తోనైనా ఇలా వడపట్టేసుకొని టమాటా పల్పునంతా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేసిన 1 నిమిషం తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రసాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు తగినంత కారం, ఉప్పు, రసం పౌడర్, ధనియా పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి చారుని బాగా మసలనివ్వాలి. చారు బాగా మసిలిన తర్వాత కొంచెం తిక్కుగా అయ్యాక దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా లాస్ట్లోకి వేసుకొని ఒకసారి బాగా కలిపి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.